వెల్కమ్ టు ఐ న్యూస్. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మనందరినీ షాక్ కి గురిచేసింది. 241 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఆ ఘోరం ఇప్పటికీ మన కళ్ళ ముందు మెదులుతోంది. ఒక్క క్షణంలోనే ఎన్నో కుటుంబాలు అన్నీ కోల్పోయాయి. కానీ ఈ చీకట్లో కూడా ఒక ఆశ చిగురించింది. ఈ భయంకరమైన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క ప్రయాణికుడు ఉన్నారు. ఆయనే విశ్వాస్ కుమార్ రమేష్. ఈ ప్రమాదం ఎలా జరిగింది, విశ్వాస్ ఎలా బతికి బయటపడ్డాడు అనే దానిపై చాలా పుకార్లు కథలు వచ్చాయి. ముఖ్యంగా విశ్వాస్ విమానం నుండి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు అనే వార్త చాలా మంది నమ్మారు. కానీ విశ్వాస్ కుమార్ రమేష్ స్వయంగా చెప్పిన నిజాలు వింటే మనం ఆశ్చర్యపోతాం. అసలు అక్కడ ఏం జరిగింది, మృత్యువు అంచు నుంచి ఆయన ఎలా బయటపడ్డారు, ఆయన బతకడానికి కారణం ఆయన ధైర్యమా, అదృష్టమా, లేక దైవశక్తి ఏదైనా ఉందా? ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ నుండి విశ్వాస్ కుమార్ రమేష్ మృత్యుముఖం నుండి ఎలా బయటపడ్డారో అనే ప్రశ్న అందరినీ వెంటాడింది. చాలా మంది అతను విమానం నుండి దూకారని భావించారు. కానీ విశ్వాస్ కుమార్ రమేష్ ఒక ప్రముఖ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊహించని విషయాలను వెల్లడించారు. నేను ఫ్లైట్ నుండి దూకలేదు అని విశ్వాస్ స్పష్టం చేశారు. నేను కూర్చున్న దగ్గర విమానం భాగం విడిపోయి నేరుగా మెడికల్ హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్ పై పడింది. ఈ మాటలు వింటేనే మనకు వెన్నులో వణుకు పుడుతుంది. మృత్యువు ఎంత దగ్గరగా వచ్చిందో అర్థమవుతుంది. ఆ భయంకరమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ విశ్వాస్ మాట్లాడుతూ, ఎమర్జెన్సీ డోర్ నుండి బయటకు రాగానే మంటలంటుకున్నాయి. ఆ శిథిలాల నుండి నడుచుకుంటూ బయటకొచ్చాను. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 241 మంది మృత్యువాత పడిన ఆ భయంకర దృశ్యాల మధ్య విశ్వాస్ ఆ మంటలు శిథిలాల నుండి బయటకు నడుచుకుంటూ వచ్చారు. ఇది నిజంగా ఒక అద్భుతం. ఎవరో నన్ను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు అని ఆయన తన అనుభవాన్ని వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత తీవ్ర గాయాలతో మానసిక షాక్ లో ఉన్న విశ్వాస్ ను ఒక అపరిచితుడు ఆసుపత్రికి తరలించడం మానవత్వం ఇంకా మిగిలే ఉందని చెప్పడానికి నిదర్శనం. విశ్వాస్ కుమార్ రమేష్ అనుభవం వింటే ఇది కేవలం అదృష్టం మాత్రమే కాదు, బహుశా మృత్యువుకు కూడా ఒక చిత్తం ఉంటుందనిపిస్తుంది. ఏదేమైనా తను బతికి బయటకు వచ్చాడు. ఒక భయంకరమైన ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన ఈ మృత్యుంజయుడు అనుభవం మనందరికీ ఒక పాఠం. జీవితం ఎంత అనూహ్యమో, ప్రతి క్షణం ఎంత విలువైనదో తెలియజేస్తోంది.